ఆత్మల ప్రయాణం జర్నీ ఆఫ్ సోల్స్ అనే ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది డాక్టర్ మైకేల్ న్యూటన్. దీనిని తెలుగులోకి అనువదించినది డివైన్ బ్లిస్ పబ్లికేషన్స్. ఈ 46వ భాగంలో 12వ అధ్యాయమైన జన్మల ఎంపికను కంటిన్యూ చేద్దాం. డాక్టర్, మార్కుకు ఏమయ్యింది? సబ్జెక్ట్: అలా కొంతసేపు ఉపదేశించిన తరువాత మార్క్ తన సామర్థ్యాల గురించి పొరపాటు పడ్డానని గుర్తించాడు. చివరికి భూలోకానికి తిరిగి వెళ్ళాడు. డాక్టర్: ఉపదేశించడమా? అది బలవంతం చేయడమవుతుందేమో అని నాకనిపిస్తుంది. సబ్జెక్ట్: నా మాటలకు ఇబ్బంది పడి, అది ఏమాత్రం బలవంతం చేయడం కాదు. ఆత్మల ప్రపంచంలోనే ఉండిపోవాలనుకున్న అతడిని నిరుత్సాహపరిచారు. అతడు మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూ ఉండే విధంగా అవసరమైన ధైర్యాన్ని కలిగించారు. గమనిక: భూలోకంలో నెగిటివ్ ఎనర్జీని ఎక్కువగా గ్రహించిన ఆత్మలు ఏ విధంగా తీర్చిదిద్దుతారో నిరాశ్రిత ఆత్మలు అనే 4వ అధ్యాయంలో కేసు 10 మనకు వివరించింది. దెబ్బతిన్న కొన్ని ఆత్మలను తిరిగి పూర్వస్థితికి తీసుకురావాల్సిన అవసరాన్ని గురించి కేసు 22 కూడా చెప్పింది. అవి మరీ తీవ్రమైన మార్పులు. అలసిపోయిన మార్క్ ఆత్మపై అలాంటి పెద్ద ప్రయత్నాలేమీ చేయలేదు. అతనికి ప్రధానంగా వాస్తవ విషయాలను నచ్చజెప్పడం జరిగింది. డాక్టర్: గైడ్స్ నిన్ను బలవంతం చేయనప్పుడు మళ్లీ జన్మించడాన్ని ఏ ఆత్మ అయినా పూర్తిగా తిరస్కరించగలదా? సబ్జెక్ట్ కాసేపాగి: తిరస్కరించవచ్చు. పునర్జన్మను అంతగా ద్వేషిస్తే ఇక మళ్లీ జన్మించకుండా అక్కడే ఉండిపోవచ్చు అని నేననుకుంటున్నాను. కానీ మార్క్ మనిషిగా జన్మించకపోతే అతడు జీవిత పాఠాలు నేర్చుకోవడానికి చాలా కాలం పడుతుందని, ప్రత్యక్ష అనుభవం లేకపోవడం వల్ల అతడు ఎంత ఎక్కువగా నష్టపోతాడో గురువులు చెప్పారు. డాక్టర్: దీనికి వ్యతిరేకంగా ఒక ఆత్మ అకాల మరణం తరువాత ఆత్మల ప్రపంచానికి వచ్చిన వెంటనే భూలోకంలో తిరిగి వెళ్లిపోతానని పట్టుబడితే ఎలా ఉంటుంది? సబ్జెక్ట్: అది కూడా నేను చూశాను. అది క్షణికావేశం. కాసేపటికి తగ్గిపోతుంది. మరణించిన వెంటనే అక్కడ మరో శిశువులా జన్మించాలని కోరుకోవడం వల్ల మరణించినప్పటి పరిస్థితులు ఏమాత్రం మారవని ఆ ఆత్మ తెలుసుకునేలా గురువులు చేస్తారు. అదే పరిస్థితుల్లో ఎదిగిన వ్యక్తిలా మరలా జన్మించగలిగితే అది వేరుగా ఉంటుంది. చివరికి ప్రతి ఒక్కరూ మరణించి ఆత్మల ప్రపంచానికి చేరుకున్న తరువాత అక్కడ విశ్రాంతి తీసుకొని జరిగిన దాని గురించి ఆలోచించవలసి ఉంటుందని తెలుసుకుంటారు. డాక్టర్: మళ్లీ జన్మించడానికి నీకు వచ్చిన అవకాశం గురించి నీ చివరి అభిప్రాయాలు ఏమిటి? సబ్జెక్ట్: ఎంతో సంబరంగా ఉంది. మళ్లీ శారీరకంగా జన్మలు లేకపోతే నాకు తృప్తే ఉండదు. డాక్టర్: నువ్వు మళ్లీ జన్మించడానికి రెడీగా ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? సబ్జెక్ట్: నేనొక ప్రత్యేకమైన ప్రదేశానికి వెళతాను. మళ్లీ జన్మించాలని ఆత్మ నిర్ణయించుకున్న తరువాత అది జన్మని ఎంచుకునే ప్రదేశానికి వెళుతుంది. తన కొత్త జన్మలో ఎలా ఉండాలో ఒక నిర్ణయానికి వచ్చే ముందు భూలోకంలో ఎప్పుడు ఎక్కడ జన్మించాలో పరిశీలిస్తుంది. ఇటువంటి ఆధ్యాత్మిక సాధన ఉండడం వల్ల ఇది మనకు సులువుగా అర్థమవడానికి దీనిని జన్మల ఎంపిక, నూతన శరీరాన్ని ఎంపిక చేసుకోవడం అనే 2 అధ్యాయాలుగా విభజించాను. నిజానికి ఎప్పుడు ఎక్కడ జన్మించాలి, మనం ఎలా ఉండాలనుకుంటున్నాము అనేవి 2 పూర్తిగా వేరువేరు నిర్ణయాలు కావు. అయినప్పటికీ రాబోయే కాలంలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి, మనం వాటిలో ఏ విధంగా ఇమడగలమనేది తెలుసుకోవడంతో ప్రారంభిస్తాము. ఆ తరువాత ఆయా ప్రదేశాల్లో జీవిస్తున్న వారిపై మన దృష్టిని మళ్లిస్తాము. ఈ విషయం మొదట్లో సరిగ్గా అర్థం కానంత వరకు కొంచెం గజిబిజిగా ఉండేది. ఈ విషయంలో కాలంతో పాటు మారుతున్న సంస్కృతికి సంబంధించిన పరిస్థితులు, సందర్భాలు మాత్రమే కాకుండా ఆయా సందర్భాల్లో పాల్గొన్న వ్యక్తులు కూడా ఆత్మలపై చాలా ప్రభావం చూపుతారు. ఆత్మల ప్రపంచంలో పనితీరు అంతా ఒకే విధంగా లేదని నా నమ్మకం. ఆధ్యాత్మిక ప్రదేశాలన్నింటికీ దివ్యత్వపు లక్షణాలు ఉన్నా వాటిని ఉపయోగించిన తీరు మాత్రం వేరుగా ఉంది అని అక్కడ తిరుగాడే ఆత్మలన్నీ చెప్పాయి. ఇంకా వివరంగా చెప్పాలంటే ఆత్మల ప్రపంచంలోనికి ప్రవేశించే ఆత్మలకు నిర్దేశించబడిన పునశ్చరణ ప్రదేశాన్ని ఆత్మల ప్రపంచాన్ని విడిచి వెళ్లే ఆత్మలు జన్మించబోయే పునర్జన్మను ఎంపిక చేసుకునే ప్రదేశంతో పోల్చవచ్చు. ప్రయాణంలో ఉన్న ఆత్మలు
తమ జన్మలను విశ్లేషించుకోవడానికి ఈ రెండు ఉన్నాయి. వీటిలో భూలోక దృశ్యాలు కూడా కొన్ని ఉంటాయి. కాని ఆ పోలిక అంతటితో ముగుస్తుంది. అప్పుడే ఆత్మల ప్రపంచాన్ని చేరుకున్న ఆత్మలకు సౌకర్యవంతంగా ఉండడానికి ఏర్పాటు చేసిన ఈ పునశ్చరణ ప్రదేశాలు చిన్న సమావేశ మందిరాల్లా ఆత్మీయ వాతావరణంతో నిండి ఉంటాయి. కానీ ఈ ప్రదేశంలో మన వైఖరి కొంతవరకు మన చర్యలను సమర్థించుకునే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఆ జన్మను మనం ఇంకొంత మెరుగ్గా జీవించి ఉండవచ్చు అనే భావన మనకు ఉంటుంది. అక్కడ మన గైడు మనతో ప్రత్యక్షంగా సంభాషిస్తూ ఉంటాడు. మరోవైపు మన పునర్జన్మని ఎంచుకునే ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ జన్మ పట్ల మనం ఎంతో ఆశతో, హామీతో, ఉన్నతమైన ఆకాంక్షతో ఉంటాము. కొత్త జన్మ ఎలా ఉండాలో నిర్ణయించుకునే ఈ సమయంలో ఆత్మలు ఒంటరిగానే ఉంటాయి. వాటి గైడ్స్ దరిదాపుల్లో కనిపించరు. నిరంతరము ఏదో ఒక పని జరుగుతూ ఉత్తేజాన్ని నింపే విధంగా ఉండే ఈ ప్రదేశం ఇతర ఆధ్యాత్మిక అధ్యయన ప్రదేశాల కంటే చాలా పెద్దదిగా ఉంటుంది. అది పూర్తిగా మరో ప్రపంచమని, గ్రహాల గురించి తెలుసుకోవడానికి వీలుగా ఒక అతీంద్రియ శక్తి కాలాన్ని తగు విధంగా మారుస్తుందని కేసు 22 చెప్పింది. నా సబ్జెక్టులకు అక్కడ ఉన్న ఆధ్యాత్మిక పరిసరాలను వర్ణించడం కష్టమైనప్పటికీ పునర్జన్మను ఎంపిక చేసుకునే ఆ ప్రదేశం గురించి మాట్లాడడానికి వారు చాలా ఇష్టపడతారు. దాదాపుగా వారందరూ ఒకే విధంగా వర్ణించారు. అదొక సినిమా థియేటర్లా ఉందని, వివిధ పరిస్థితుల్లో, వివిధ సన్నివేశాల్లో రకరకాల పాత్రలు పోషిస్తూ తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూసుకోవడానికి వీలవుతుందని చెప్పారు. ఆ ప్రదేశం నుండి వెళ్లే లోపల ఆత్మలు స్వయంగా వాటిలో తమకు కావలసిన ఒక పాత్రను ఎంచుకుంటాయి. ఇది ఒక నాటక ప్రదర్శనకు ముందు డ్రెస్ రిహార్సల్స్ చేసినట్లు ఉంటుంది. మరొక కొత్త జన్మలోకి ప్రవేశించే ముందే ఆ జన్మ ఎలా ఉంటుందో ముందే అనుభవపూర్వకంగా తెలుసుకునే ప్రయత్నం. తీసుకోబోయే జన్మ గురించి సరియైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆత్మకు ఏ విధంగా సహాయం అందించబడుతుందో బాగా తెలిసిన ఒక మగ సబ్జెక్టును ఆ వివరాలు మనకు అందించడానికి ఎంచుకున్నాను. కేసు 25. డాక్టర్, భూలోకంలో తిరిగి జన్మించాలని నిర్ణయించుకున్న తరువాత ఏం జరుగుతుంది? సబ్జెక్ట్: అందుకు సరైన సమయం వచ్చిందని నేను నా శిక్షకుడు అనుకున్న తరువాత నేను నా ఆలోచనను బయటకు ప్రసరిస్తాను. డాక్టర్: చెబుతూ ఉండు. సబ్జెక్ట్: నా సందేశాలను కోఆర్డినేటర్స్ అందుకుంటారు. డాక్టర్: వాళ్ళెవరు? నువ్వు మళ్లీ జన్మించటానికి తగిన ఏర్పాట్లన్నీ నీ గైడ్ చూసుకోడా? సబ్జెక్ట్: పూర్తిగా అలా ఉండదు. ఆయన కోఆర్డినేటర్స్ తో మాట్లాడతాడు. రింగు వద్ద చూసి మాకు వీలైన జన్మలను ఎంచుకోవడానికి వాళ్ళు సహాయపడతారు. డాక్టర్: ఈ రింగ్ అంటే ఏమిటి? సబ్జెక్ట్: నేనక్కడికే వెళ్తున్నాను. మేము రింగ్ ఆఫ్ డెస్టినీ అని దానిని అంటాము. అంటే ప్రారబ్ధ వలయం అన్నమాట. డాక్టర్: ఆత్మల ప్రపంచంలో ఇది ఒకటే ఉంటుందా? సబ్జెక్ట్ కాసేపాగి: చాలా ఉంటాయనుకుంటాను, కానీ నేను వేరే వాటిని చూడలేదు. డాక్టర్: సరే, నేను 3 అంకెలు లెక్క పెట్టేసరికి మనిద్దరం కలిసి ఆ రింగ్ దగ్గరికి వెళదాం. నేను లెక్కించడం పూర్తయ్యేసరికి అక్కడ నీకు కలిగిన అనుభవాలన్నీ గుర్తుంచుకోగలవు. నువ్వు రెడీగా ఉన్నావా? సబ్జెక్ట్: ఉన్నాను. డాక్టర్: 1, 2, 3. ఇప్పుడు నీ ఆత్మ జన్మని ఎంచుకునే ప్రదేశం వైపు వెళుతూ ఉంది. నీకేం కనిపిస్తుందో చెప్పు. సబ్జెక్ట్ చాలాసేపు ఆగి: నేను రింగు వైపు తేలుతూ వెళుతున్నాను. అది వృత్తాకారంలో ఉంది. ఒక పెద్ద బుడగలాగా ఉంది. డాక్టర్: వెళుతూనే ఉండు. ఇంకా ఏం చెప్పగలవు? సబ్జెక్ట్: అక్కడ శక్తి కేంద్రీకృతమై ఉంది. కాంతి చాలా విపరీతంగా ఉంది. ఒక గరాటు ద్వారా నేను లోపలకు లాగబడ్డాను. అది కొంచెం చీకటిగా ఉంది. డాక్టర్: నీకు భయం వేసిందా? సబ్జెక్ట్: లేదు. ఎంతైనా ఇక్కడికి అంతకు ముందు వచ్చాను కదా. ఇది ఆసక్తికరంగా ఉండబోతుంది. నా కోసం ఏమి దాచి ఉంచిందో చూడాలని నాకెంతో ఉత్తేజంగా ఉంది. డాక్టర్: నువ్వు రింగులో తేలుతూ ఉన్నప్పుడు నీకు ముందుగా ఏమనిపించింది? సబ్జెక్టు గొంతు తగ్గించి: నాకు కొంచెం భయంగా ఉంటుంది, కానీ అక్కడ ఉన్న కనిపించని ఏదో శక్తి నాకు ఉపశమనాన్నిచ్చింది. నా బాగోగులు గురించి ఎవరో జాగ్రత్త తీసుకుంటున్నారు అని నాకు తెలుస్తోంది. నేను ఒంటరిగా ఉన్నట్లు నాకు అనిపించలేదు. నా శిక్షకుడు కూడా నాతో ఉన్నట్లు నాకు అనిపిస్తోంది. డాక్టర్: చెబుతూనే ఉండు. ఆ తర్వాత నీకేమనిపించింది? సబ్జెక్ట్:
రింగు చుట్టూ తెరలు ఉన్నాయి. నేను వాటిని చూస్తూ ఉన్నాను. డాక్టర్: గోడ మీద తెరల్లాంటివా? సబ్జెక్ట్: అవి గోడల్లా కనిపిస్తాయి కానీ నిజానికి అవి గట్టి గోడలు కావు. అవంతా సాగుతూ ఉంటాయి. తెరలు నా చుట్టూ వ్యాపించి కదులుతూ ఉన్నాయి. డాక్టర్: ఈ తెరను గురించి ఇంకా వివరంగా చెప్పు. సబ్జెక్ట్: అవి ఖాళీగా ఉన్నాయి. వాటి మీద ఇంకా ఏ ప్రతిబింబమూ లేదు. అవి గాజు పలకల్లా, వెండి తెరలా, చూపుడు అద్దాల్లా ప్రకాశిస్తూ ఉన్నాయి. డాక్టర్: ఆ తర్వాత ఏం జరుగుతుంది? సబ్జెక్టు టెన్షన్ పడుతూ: కాసేపు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. ఆ తర్వాత ఎవరో సినిమా థియేటర్లో ప్రొజెక్టర్ స్విచ్ నొక్కినట్లయింది. తెర మీద బొమ్మలు ప్రత్యక్షమయ్యాయి. రంగురంగుల్లో ఉన్నాయి. కదులుతూ ఉన్నాయి. అంతా కాంతి, ధ్వనితో నిండిపోయి ఉన్నాయి. డాక్టర్: చెబుతూనే ఉండు. నీ ఆత్మ ఆ తెరలకు ఎంత దూరంలో ఉంది? సబ్జెక్ట్: నేను మధ్యలో తేలుతూ నా చుట్టూ ఉన్న తెరల మీద జీవితంలో అన్ని వైపులా కనిపిస్తున్న దృశ్యాలను చూస్తున్నాను. అందమైన ప్రదేశాలు, వ్యక్తులు, ఉల్లాసంగా ఈ సిటీ నాకు తెలుసు. డాక్టర్: నీకేం కనిపిస్తుంది? సబ్జెక్ట్: న్యూయార్క్. డాక్టర్: న్యూయార్క్ సిటీని చూడాలని నువ్వు అడిగావా? సబ్జెక్ట్: నేను తిరిగి అక్కడికి వెళ్ళడం గురించి మేము మాట్లాడుకున్నాము. దానిలో పూర్తిగా లీనమై అది చాలా మారిపోయింది. చాలా భవనాలు, కార్లు, ఎప్పటిలాగే రణగొణధ్వనులు. డాక్టర్: కొన్ని నిమిషాల్లో నేను న్యూయార్క్ తిరిగి వస్తాను. ఇప్పుడు ఈ రింగ్లో నువ్వు ఏం చెయ్యాలో చెప్పు. సబ్జెక్ట్: నా ఎదురుగా ఉన్న ప్యానెల్ను మానసికంగా ఆపరేట్ చేస్తున్నాను. డాక్టర్: అదేమిటి? సబ్జెక్ట్: తెరల ముందు ఉన్న ఒక స్కానింగ్ పరికరం లాంటిది. దాని నిండా లైట్లు, స్విచ్లు ఉన్నాయి. నాకు విమానంలో కాక్పిట్లో ఉన్నట్లు అనిపిస్తుంది. డాక్టర్: ఆత్మల ప్రపంచంలో యంత్రాలు కూడా ఉన్నాయా? సబ్జెక్ట్: అది వినడానికి చాలా విచిత్రంగా ఉందని నాకు తెలుసు. కానీ నా ముందు జరిగేది ఇదే. కాబట్టి నేనేం చేస్తున్నానో చెప్పగలను. డాక్టర్: సరే, దాని గురించి టెన్షన్ పడవద్దు. ఈ ప్యానెల్లో నువ్వు ఏం చేయాలో చెప్పు చాలు. సబ్జెక్ట్: తెరల మీద బొమ్మలను మార్చడంలో కంట్రోలర్స్కు సహాయపడ్డానికి స్కానర్ను నా మనసుతో ఆపరేట్ చేస్తాను. డాక్టర్: అలాగా? అయితే నువ్వు ఒక సినిమా థియేటర్లోలా ఒక ప్రాజెక్టర్ లాంటి దాని మీద పనిచేస్తున్నావా? సబ్జెక్టు నవ్వి: ప్రొజెక్టర్ కాదు, స్కానర్. నిజానికి అవి సినిమాలు కావు. న్యూయార్క్ వీధుల్లో వాస్తవంగా గడుస్తున్న నా జీవితాన్ని చూస్తున్నాను. నా మనస్సు స్కానర్తో కనెక్ట్ అయ్యి నేను చూస్తున్న దృశ్యాలను కంట్రోల్ చేస్తుంది. డాక్టర్: అది కంప్యూటర్లా ఉందంటావా? సబ్జెక్ట్: దాదాపు అలాంటిదే. అది ట్రాకింగ్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. అది మారుస్తూ ఉంటుంది. డాక్టర్: దేనిని మారుస్తుంది? సబ్జెక్ట్: నా ఆదేశాలను. నా ఆదేశాలు ప్యానెల్లో రిజిస్టర్ అవుతాయి. దానివల్ల ఏం జరుగుతూ ఉందో చూడగలను. డాక్టర్: నువ్వు ఆ ప్యానెల్ దగ్గరికి వెళ్ళి ఆపరేటర్ స్థానంలో కూర్చొని ప్రతి విషయం నాకు వివరిస్తూ ఉండు. సబ్జెక్ట్ కాసేపాగి: నేను వెళ్ళి ప్యానెల్ను నా కంట్రోల్లోనికి తీసుకున్నాను. వరుసగా వచ్చే దృశ్యాలలో వివిధ బిందువులను కలుపుతూ కొన్ని గీతలు ఉన్నాయి. నేను ఈ గీతల మీద కాలంతో పాటు ప్రయాణిస్తూ తెరలపై మారుతూ ఉన్న దృశ్యాలను చూస్తూ ఉన్నాను. డాక్టర్: ఆ దృశ్యాలు ఎప్పుడూ నీ చుట్టూ కదులుతూ ఉంటాయా? సబ్జెక్ట్: అవును. వాటిలో దేన్నైనా నేను ఆపాలనుకుంటే ఆ గీతల మీద ఉన్న బిందువులు వెలుగుతాయి. గమనిక: కేసు 14. ఆధ్యాత్మిక ప్రదేశాల్లో జరిగే ప్రయాణాలలో ఇటువంటి గీతల గురించి మనం విని ఉన్నాం. డాక్టర్: ఇదంతా ఎందుకు చేస్తున్నావు? సబ్జెక్ట్: నేను స్కానింగ్ చేస్తున్నాను. మధ్యలో ఆపుతున్న దృశ్యాలు నా జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవలసిన సందర్భాలు, వీలయ్యే అవకాశాలు. ఆ సమయాల్లో వేరే నిర్ణయాలు తీసుకోవలసి రావచ్చు. డాక్టర్: అంటే ఈ గీతలు నీ జీవితంలో ఎన్నో రకాల సంఘటనలు జరిగే వివిధ దారులను సూచిస్తాయా? సబ్జెక్ట్: అవును. ట్రాక్ రింగ్లో కంట్రోల్ చేయబడి నాకు ట్రాన్స్మిట్ అవుతుంది. డాక్టర్: ట్రాక్ చేసినప్పుడు ఈ జీవిత దృశ్యాలను నువ్వు సృష్టిస్తావా? సబ్జెక్ట్: ఓ లేదు. ఈ గీతల మీద అవి జరిగే కాలాన్ని కంట్రోల్ చేస్తాను, అంతే. ధన్యవాదాలు మాస్టర్స్.
12వ అధ్యాయమైన జన్మల ఎంపికలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.